హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 17. స్నేహ గుడిలో అంగ ప్రదక్షిణలు ముగించుకుని అర్జున్ పేరు మీద అమ్మవారికి అభిషేకం చేయించుకుని ఇంటికి చేరుకుని వెంటనే ఫ్రెష్ అయ్యి అర్జున్ కోసం ఉప్పు, కారం, ఆయిల్, మసాలాలు అన్ని తగ్గించి అతని కోసం స్పెషల్ గా వండి పెట్టి అశోక్ గారికి వేరేగా వండింది స్నేహ. ఇంకా లంచ్ టైం అయ్యేసరికి అర్జున్ కి మెలకు వచ్చి లేచి కళ్ళు తెరిచి నిన్నటి కంటే ఈ రోజు కాస్త బెటర్ గా ఫీల్ అవటంతో నిన్నటి వరకు చిరాగ్గా ఉన్న తన రూమ్ వైపు ఒకసారి చూసుకుని రూపురేఖలే మారిపోవడంతో దీనికి చనివిస్తే నెత్తినెక్కుతుందేమో అని విసుక్కుంటూ నీట్గా ఉన్న తన రూమ్ ని మళ్ళీ ఒకసారి చూసుకున్నాడు అర్జున్. ఇంతలో స్నేహ ఆ రూమ్ లోకి రావటంతో నేను వాష్రూమ్ కి వెళ్ళాలి అన్నాడు అర్జున్. అతన్ని వాష్రూమ్ కి తీసుకుని వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ తనని జాగ్రత్తగా బెడ్ మీద కూర్చోబెట్టి అతని కోసం స్పెషల్ గా చేసి పెట్టిన భోజనాన్ని అర్జున్ కి తినిపించి టాబ్లెట్లు వేసి కాసేపు కూర్చోండి అని స్నేహ ఆ రూమ్ అంతా కూడా శుభ్రం చేసి అర్జున్ ఇక నేను కూర్చోలేను అని అనడంతో అతన్ని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి తను బయటికి వెళ్ళిపోబోతూ ఉండగా అర్జున్ 2 రోజుల నుండి ఆఫీస్కి వెళ్ళకపోవడం, పైగా అతని పిఏ ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ కాల్ అప్పుడే మీరాని చెకప్ చేయించి హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వెళ్తున్న గోకుల్కి వెళ్ళింది. అర్జున్ ఇలా ఆఫీస్కి రావట్లేదు అని తెలియగానే గోకుల్ కంగారు పడుతూ అసలు అర్జున్ ఒకసారి ట్రై చేద్దాం, లేకపోతే తాతయ్యకి కాల్ చేద్దాం అనుకుని కాల్ చేసేసరికి నిన్న స్నేహ రూమ్ సర్దినప్పుడు ఎక్కడో పడున్న అర్జున్ మొబైల్ తీసి బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టడంతో అది వైబ్రేట్ అవడం చూసిన అర్జున్ ఓయ్ అని పిలిచాడు వెళ్తున్న స్నేహను. ఆ మాటకు అతను ఎందుకు పిలిచాడో తెలియక ఆమె ప్రశ్నకు అర్జున్కి ఇరిటేట్ గా ఫీల్ అవుతూ నా కర్మ కాకపోతే నిన్ను పెళ్లి చేసుకున్న మరుక్షణం నుండి నా లైఫ్ నా చేయి జారిపోయింది అని నిన్ను చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తూనే ఉంటుంది. అందుకే నాకు నీ మొహం చూడడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితులు నా నోరు నొక్కేస్తాయి అని అన్నాడు. అతని మాటలు స్నేహ మనసుని కష్టపెడుతున్నా దానివల్ల కలిగే బాధను బయటకు కనబడనీయకుండా మౌనంగా చూస్తూ ఉండడంతో అర్జున్ విసుగ్గా చూసించాలు వచ్చి కాల్ లిఫ్ట్ చేయి అని అనగానే ఆమె వచ్చి అర్జున్ మొబైల్ ని చేతిలోకి తీసుకుని ఆ మొబైల్ ని అర్జున్ ని మార్చి మార్చి చూస్తూ ఉండడంతో అర్జున్ చిరాకు పడుతూ ఏం చేస్తున్నావు, కాల్ లిఫ్ట్ చేయి, గోకుల్ అయి ఉంటాడు అని గట్టిగా అరిచాడు అర్జున్ స్నేహ మీద. స్నేహ అతనికి భయపడుతూనే అది ఎలా ఎలా లిఫ్ట్ చేయాలి అర్జున్ గారు అని అడిగింది. ఒక్కసారిగా ప్రశ్నకు అర్జున్ షాక్ తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వాట్ ది హెల్, నీకు కాల్ లిఫ్ట్ చేయడం రాదా, అంటే నీకు మొబైల్ యూజ్ చేయడం కూడా తెలీదా అని షాక్ గా అరిచినట్టే అడిగాడు కోపంగా. అతని కళ్ళల్లోని కోపానికి స్నేహకి వెన్నులో వణుకు పుట్టింది. అర్జున్ ఎర్రటి చింతనిప్పు లాంటి కళ్ళతో స్నేహాను కాల్చేసేలా చూస్తూ ఛ, నీలాంటి వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకుని ఆ వచ్చిన వాడికి వండి పెడితే చాలు, వాడు కష్టపడి సంపాదించే డబ్బుతో మనం ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటూ, అయినా మనం చదువుకుని ఉద్ధరించేది ఏముందులే అనుకుని చదువుని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇదిగో వాటి పర్యవసనాలే ఇవి. అయినా నిన్ను కాదు తాతయ్యని అనాలి, నీలాంటి క్యారెక్టర్లెస్ పల్లెటూరు బయటని నాకు అంటగట్టినందుకు అని చిరాకు పడుతూ స్నేహ చేతి నుండి తన మొబైల్ గింజుకునేసరికి అప్పటికే కాల్ కట్ అవడంతో గోకుల్కి తిరిగి కాల్ చేసి విషయం చెప్పగానే అతను కంగారు పడుతూ నేను ఇప్పుడే వస్తానురా అని అనడంతో మీరా ప్రెగ్నెంట్ కాబట్టి అతన్ని తన దగ్గరకు రావద్దని గట్టిగా చెప్పి కొద్ది రోజులు ఆఫీస్ వర్క్ మేనేజ్ చేయమని చెప్పి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. కాల్ కట్ చేసి పక్కకు తిరిగేసరికి స్నేహ అక్కడ లేకపోవడంతో ఆమెను తలుచుకుని ఇరిటేట్ ఫీల్ అవుతూ ఛ అని అనుకుంటూ తన మూడు డైవర్ట్ చేసుకోవడం కోసం మొబైల్ చూడడం మొదలు పెట్టాడు. అటు అర్జున్ మాటలతోని మొక్కలేని స్నేహ మనసు భరించలేని బాధను కలిగిస్తూ ఉంటే ఎవరు చూడకుండా డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద పడి తన బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటకు పంపించే ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. కానీ అర్జున్ చేతిరింపులు, చిత్కారాలు
తన మనసుని సూదుల్లా మారి గాయం చేస్తూ ఉంటే ఆ బాధను భరించలేక ఏడుస్తూ అలానే నిద్రపోయింది. అప్పటికే అశోక్ గారు భోజనం చేసి రెస్ట్ తీసుకోవడానికని ఆయన రూమ్ కి ఆయన వెళ్ళిపోవడంతో ఆయనకి కానీ బయటకు వెళ్ళిన రాజయ్య కానీ ఈ విషయాలు ఏమీ తెలియదు ఇద్దరికి. అటు అర్జున్ కూడా మొబైల్ చూసి చూసి అలసిపోయి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. సాయంత్రం అవుతూ ఉండగా మెలకు వచ్చిన స్నేహ వాష్రూమ్ లోకి వెళ్ళి తనను తాను ఒకసారి అద్దంలో చూసుకుంది. బాగా ఏడవడం వలన ఎర్రగా మారి వాచిపోయిన కళ్ళు, వాడిపోయిన మొహం చూసుకోగానే వెంటనే ఫేస్ వాష్ చేసుకుని అర్జున్ కి జ్యూస్ ఇచ్చే టైం అవటంతో అతని కోసం జ్యూస్ చేసుకుని అతని రూమ్ కి వెళ్ళేసరికి అర్జున్ నిద్రలో ఉన్నాడు. ఎలాగో ధైర్యం తెచ్చుకొని అర్జున్ గారు అంటూ చిన్నగా తట్టేసరికి నిద్ర లేచిన అర్జున్ కి వాడిపోయిన స్నేహ మొహాన్ని చూడగానే ఆమె తన మాటలకి బాగా ఏడ్చింది అని అర్థమైంది. ఆమె అలా చూడగానే ఒక్కసారిగా గుండెల్లో ఏదో చిన్నగా నొప్పిగా అనిపించింది. కానీ అంతలోనే ఆమె మీద కోపడుతూ, ఛీ, నీకు అసలు ఆత్మగౌరవం ఆత్మాభిమానం లాంటివి ఏమీ లేవా అని తిట్టినా సిగ్గు లేకుండా నా ముందుకు ఎలా వచ్చావు అని అడిగాడు ఆమె నుండి మొహం తిప్పుకుంటూ అర్జున్. ఇక తన బాధ అంతా పంటి బిగువను అదిమి పెట్టుకుని అర్జున్ని నెమ్మదిగా పైకి లేపి కూర్చోబెట్టి అతని చేతికి జ్యూస్ గ్లాస్ అందించి, మీరు నన్ను అన్న మాటలు నా మనసుని ఎంత గాయపరిచాయో నాకు మాత్రమే తెలుసు అర్జున్ గారు. కానీ వాటి వల్ల నేను ఆత్మాభిమానం ఆత్మగౌరవం అంటూ పంతం చూపిస్తూ మిమ్మల్ని ఇలా గాలికి వదిలేనుగా అని అంది. స్నేహ మాటలు అర్జున్ని లాగిపెట్టి కొట్టినట్లు అనిపించేసరికి ఇంకేం మాట్లాడలేకపోయాడు. వెంటనే జ్యూస్ తాగి ఆమె చేతికి గ్లాస్ తిరిగి ఇవ్వగానే స్నేహ కూడా ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. అర్జున్ స్నేహ వెళ్ళిన వైపే చూస్తూ ఆలోచనలో పడ్డాడు. నైట్ అయ్యేసరికి స్నేహ అర్జున్ కి డిన్నర్ తినిపించి టాబ్లెట్ వేసి మళ్ళీ ఒకసారి అతని శరీరం అంతా ఉన్న పొక్కులకు ఆయింట్మెంట్ రాసి జాగ్రత్తగా పడుకోబెట్టి కిచెన్ లో రాజయ్య సహాయంతో పని ముగించుకుని తను కూడా అర్జున్ రూమ్ లోనే పడుకుంది. ఉదయం అంతా పడుకుని ఉండడంతో అర్జున్ కి నిద్ర పట్టక స్నేహ నేల మీద పడుకున్న వైపుకు తిరిగేసరికి అప్పటికే ఆమె శరీరం మనసు ఉదయం నుండి బాగా అలసిపోవటంతో వెంటనే నిద్రపోతూ కనిపించింది. అర్జున్ నిద్రలో కూడా పసిపాపలా అమాయకంగా ఉన్న స్నేహ మోముని చూస్తూ, నిన్ను నీ ప్రవర్తనను నీ కల్మషమైన మొహాన్ని చూసిన ఏ ఒక్కరూ ఆ రోజు ఆ మాటలు అనరు. కానీ చిన్నప్పటి నుండి నేను చూసిన ఆ జనమే అనే మాటలు అంటూ ఉంటే అది నిజం కాదని ఎలా అనుకోవాలి అనుకుంటాడు అర్జున్. అశోక్ గారిని స్నేహ పెళ్లి మండపం దగ్గర డ్రాప్ చేసినప్పుడు విన్న మాటలు గుర్తు చేసుకుంటూ అర్జున్. నిజానికి స్నేహ పెళ్లికి అశోక్ గారిని తీసుకుని వెళ్లాల్సింది గోకుల్. కానీ ఆఖరి నిమిషంలో మీనా ఆరోగ్యం పాడవడంతో గోకుల్ బదులు అర్జున్ అశోక్ గారిని తీసుకుని స్నేహ పెళ్లికి వెళ్ళాడు. వచ్చేయాలి, లేట్ చేయొద్దు అని అశోక్ గారు చెప్పగానే సరే అని నవ్వుకుంటూ అటు మండపంలోకి వెళ్ళిపోయారు. ఆయన అలా వెళ్ళగానే ఎందుకో అర్జున్ చూపు డైరెక్ట్ గా పందిరిలో ఉన్న స్నేహ మీద పడింది. కానీ మరుక్షణమే కారు రివర్స్ చేసుకుంటూ ఉండగా ఆ పెళ్లికి వస్తూ కొంతమంది ఇలా అనుకుంటారు, ఈ ఇంటి ఆడపిల్లలు ఇలా చేయటం వీళ్ళకి ఆనవాయేమో వదినా, ప్రేమ ఒక్కడితో పెళ్లి ఒకడితో కడుపు ఒక్కడితో, చిచి వీళ్ళని చూసి కాదు మిగిలిన ఆడపిల్లలు చెడిపోయేది అని అంది ఒక ఆమె. ఆమె మాటకు మరొక ఆమె, అయినా ఈ పిల్ల వేరొకరితో వెళ్ళిపోతూ వాళ్ళ నాన్నకు పట్టుబడింది కాబట్టే కదా ఇలా ఉన్న పలంగా రెండో పెళ్లివాడు అయినా ఆ పిల్లకి ఇంత అర్జెంటుగా పెళ్లి చేసేది. ఆయన ఇలాంటివి దాచుకుంటే దాగుతాయో ఏంటి, రేపో మాపో ఆ పిల్ల తొందరపాటుకు కడుపో కాళ్ళు రాకుండా ఉంటుందా, అందుకే కదా పొరుగు పోకుండా తెలివిగా పెళ్లి చేస్తున్నారు అని అనింది. ఆ మాటలన్నీ విని అర్జున్ అసలే ఆడవాళ్ళ మీద తనకున్న ద్వేషంతో స్నేహ గురించి పూర్తిగా తెలియకుండానే అవి నిజమని నమ్మి ఆ క్షణం నుండి ఆమె మీద చెప్పలేనంత అసహ్యం పెంచుకున్నాడు. అది సరిపోదు అన్నట్టు అశోక్ గారు అర్జున్ని స్నేహాన్ని పెళ్లి చేసుకోమన్నప్పుడు ఆమె ఏమీ మాట్లాడకపోవటం అర్జున్ కి ఆమె మీదున్న అసహ్యానికి మరింత ఆజ్యం పోసిందన్నమాట. అందుకే అర్జున్ పెళ్లిన దగ్గర నుండి స్నేహను తన దగ్గరలో చూడడం కాదు కదా, ఆమె ప్రెజెన్సీని అసహ్యంగా ఫీల్ అవుతూ ఉన్నాడు. కానీ నిన్నటి నుండి
ఆమె తన విషయంలో ఎలాంటి చిరాకు చూపించకుండా నిస్వార్థంగా చేస్తున్న సేవలు, ఆమె తన పట్ల చూపే కేర్ వల్ల అర్జున్ మనసులో ఏదో మూలన ఆమె మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. కానీ మొబైల్ విషయంలో ఆమె చదువుకోలేదు అని తెలిసేసరికి పట్టరానంత కోపం వచ్చింది అర్జున్ కి. అందుకే అలా రియాక్ట్ అయ్యాడు. మరేం జరుగుతుందో చూద్దాం.